అందరికీ నమస్కారములు. భారతదేశం పూర్వం నుండి హిందూ మతానికి నిలయం. ప్రజలు ఎక్కువగా ఆచరించే మతం. హిందూ మతం పుట్టింది భారతదేశంలోనే అని ప్రజల యొక్క నమ్మకం. హిందూ మతానికి ముఖ్యమైన ఆధారాలు వేదాలు, పురాణాలు. ఈ వేదాలు బ్రహ్మ ముఖంలో నుండి వెలువడ్డాయని హిందూ గ్రంథాలు సెలవిస్తున్నాయి. వేదాలు, పురాణాలు రాసింది వేదవ్యాసుడని గ్రంథాలు సెలవిస్తున్నాయి. వేదాలు మొత్తం 4, పురాణాలు 18 ప్రధానమైనవి. విద్య అనే సంస్కృత పదం నుండి వేద అనే పదం ఉద్భవించింది. వేదాలు అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది. వేదాలు హిందూ మతం యొక్క పురాతనమైన గ్రంథాలని ప్రజల యొక్క నమ్మకం. వేదాలు రాయబడి క్రీస్తు పూర్వం అనగా BCE బిఫోర్ కామన్ ఎరా 1500 సంవత్సరాలలో వ్రాయబడ్డాయని చాలామంది నమ్ముతారు. అంతకుముందే వేదాలు ఉన్నాయని, అవి మౌఖికంగా ఉన్నాయని కొంతమంది అభిప్రాయము మరియు చాలామంది నమ్మకం. అయితే వేదాలు వ్రాయబడాలంటే మొదట అక్షరమాల కావాలి. మన భారతదేశానికి అక్షరమాల ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి కాలం ఇంచుమించు 50 సంవత్సరాల ముందు మాత్రమే భారతదేశంలో అక్షరమాల వచ్చింది. అయితే వేదాలు సంస్కృత భాషలో రాయబడ్డాయని చాలామంది నమ్మకం. సంస్కృత భాష ఏ భాషలో నుండి వచ్చిందంటే ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో నుండి వచ్చిన భాషే ఇండో ఆరియన్. ఇండో ఆరియన్లో నుండి వచ్చిందే సంస్కృత భాష. అయితే సంస్కృత భాషకి ఇప్పటికీ లిపి లేదు. క్రీస్తు శకం అనగా కామన్ ఎరా 1000 సంవత్సరాల తర్వాత డెవలప్ అయిన దేవనాగరి లిపిలో వేదాలు వ్రాశారు. కామన్ ఎరా 10వ శతాబ్దంలో దేవనాగరి లిపి అభివృద్ధిలోకి వచ్చింది. అలా అయినప్పుడు వేదాలు లక్షల సంవత్సరాల ముందు ఎలా వ్రాయబడ్డాయి? కామన్ ఎరా 1000 సంవత్సరాల తర్వాత వేదాలు, పురాణాలు వ్రాయబడ్డాయి. వేదాలు లక్షల సంవత్సరాల ముందు నుండి ఉంటే దానికి ఆధారాలు ఉన్నట్టు ఎటువంటి ఎవిడెన్స్ ఇప్పటి వరకు దొరకలేదు. భారతదేశంలో వేదిక పీరియడ్ స్టార్ట్ అయ్యి కార్బన్ డేట్ ప్రకారం మరియు ఆర్కియాలజీ ఎవిడెన్స్ ప్రకారం వేదాలు వ్రాసి BCE బిఫోర్ కామన్ ఎరా 1500 సంవత్సరాల్లో రాయబడ్డాయి. హిందూ గ్రంథాలు ద్వాపర యుగంలో రాయబడ్డాయని అంటారు. ద్వాపర యుగం దాదాపు 5000 సంవత్సరాల క్రితం ముగిసిందని చెబుతారు. హిందూ గ్రంథాలు ద్వాపర యుగంలో రాయబడితే కలియుగంలో ఇప్పుడున్న ఈ పట్టణాలు, ప్రదేశాలు, రాజులు, నదులు ఆ కాలంలో ఇవి ఎలా ఉన్నాయి? ఇది ఆలోచించవలసిన విషయం.